నమస్తే, మీ పేరు? మీ పేరు? నా పేరు రాములమ్మ. జగన్ ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా చేస్తున్నారా? మాకు అన్ని బాగానే జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? పింఛన్లు వస్తున్నాయి వచ్చే వాళ్ళకి, మగ్గాల డబ్బులు వేసిండ్రు, అమ్మ ఒడి వేసే వాళ్ళకి వేస్తుండ్రు, అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చారు అప్పుడు? లేదు. మరి ఈసారి ఇస్తాను నాకు ఓటేయండి అంటున్నారు. అంటే ఎవరు బుద్ధి బుద్ధి కాడ వేసుకుంటారు. ఏం పని చేస్తారు మీరు? మేము ఈ అంగడే మగ్గం ఇంటికాడ మగ్గం. దానికి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా గవర్నమెంట్ గారు? గవర్నమెంట్ వాళ్ళు జగనే వేసిండు 24,000. 24,000. మరి ఈసారి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం బాగుందా బాగాలేదా? బాగానే ఉంది. బాగానే ఉందా? మీకు ఏమైనా పనులు కావాలంటే జరుగుతున్నాయి ఇక్కడ సచివాలయంలో? పొదుపు ఇటు తిరిగే వాళ్ళమే కదా, దేనికి పోతున్నాం మేము. ఏదైనా ఆధార్ కార్డు కానీ ఆధార్ కార్డులు అన్ని చేపిస్తాను. వాలంటీర్లు మరి పింఛన్ ఇంటికి తెచ్చిస్తున్నారా? బియ్యం గానీ బియ్యం అడిగి డేటా కడిగి పెట్టించుకోవాల్సిందే. మీ ఎమ్మెల్యే వస్తున్నారు ఇక్కడికి? ఏమో నాకు తెలియదు. మరి ఈసారి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? ఏమో ఎవరైతారో. మీకు ఎవరు కావాలా? నాకు ఎవరో ఒకరులే. అప్పుడు జగన్ కావాలా చంద్రబాబు కావాలా? జగనే కదా మాకు. నమస్తే, మీ పేరు? నారమ్మ. జగన్ ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా మంచి చేస్తున్నారా? మంచి చేస్తాను. మీకు ఏమైనా చేస్తారా? మాకేముందయ్యా, మాకేమైనా డబ్బులు వేస్తారా? ఏముంది అది తప్పించింది బుద్ధ. మాకేమయ్యా పింఛన్ ఎంత ఇస్తున్నారు? 3,000 ఇస్తారు. 3,000 ఇస్తున్నారు. పింఛన్ కాకుండా ఇంకేమైనా ఇవ్వాలా నీకు? ఇచ్చే బుద్ధ. ఏం కావాలా? డబ్బులు ఇచ్చే బుద్ధ. ముసలోళ్ళకి పింఛనేగా వచ్చేది. మాకేం పని చేయకపోతే కూలేం కావద్దా? పాయి కూలి ఎట్టిస్తారు నీకు? అందరికి ఇస్తా కూలి ఎట్టిస్తారు మరి? పింఛన్ కోసం నువ్వు వెళ్తున్నావా? ఇంటికి తెచ్చిస్తున్నారా వాళ్ళు? ఇంటికి తెచ్చిస్తారు. ఇంటికి తెచ్చిస్తున్నారా? ఎవరు? వాలంటీర్లా? బియ్యం గాని ఇంతకు ముందు కూడా ఇలానే ఇంటికి తెచ్చి ఇచ్చారా చంద్రబాబు ప్రభుత్వంలో? అప్పుడు మేము ఇళ్ళకి పోయేది తెచ్చుకుంటున్నాం. అప్పుడు ఎంత ఇచ్చారు నీకు పింఛను? అప్పుడు 2,500 కదా. 2,500. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం? బాగుందా జగన్ ప్రభుత్వం? బాగానే ఉంది. లేదా బాగాలేదా? బాగుందా? మరి సీఎం ఎవరు కావాలను చెప్పు. ముఖ్యమంత్రి ఎవరు కావాలా? జగన్ కావాలా చంద్రబాబు కావాలా? జగనే కావాలి. సార్ అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మీరు? జగన్ పార్టీ బాగా ఉన్నది. జగన్ పార్టీలో మీకు మంచి జరుగుతుందా? బాగా జరుగుతుంది. ఏం జరుగుతుంది? పింఛన్ వస్తుంది. మా అమ్మాయికి 3,000 పింఛన్ వస్తుంది. 4,000 రైతు భర్త ఆతున్నాడు. డబ్బు 2,000 సంవత్సరం 2,000. పొలం ఉంది. ఎంత పొలం ఉంది మీకు? మాకు 6 ఎకరాల పొలం ఉంది. మరి రైతు భరోసా పడుతున్నాయా? పడుతుంది. మరి మీకు పంట గానీ? మాకు పంట అరకరం మెట్టి పంట వేసుకునేది. మాకు ఊరిపై నీళ్ళు లేవు. మరి ప్రభుత్వం బాగుందా బాగాలేదా? బాగానే ఉంది చెప్తాను. ప్రభుత్వం బాగానే ఉంది. లేదంటే చంద్రబాబు నాయుడు ఈసారి మాకేంటి మేము చేస్తాం వాళ్ళకన్నా బాగా అంటున్నారు. చెల్లెళ్ళు వాళ్ళు చెప్తా ఉంటారు, వీళ్ళు చెప్తా ఉంటారు, మాకేంటి మీకేంటి అందరూ చెప్తా ఉంటారు. అన్ని చెల్లు నొక్కుంటుండేదే కదా. ఆ చంద్రబాబు నాయుడు చెల్లు నొక్కేదే, జగన్ చెల్లు నొక్కేదే. ఆ మాట ఏంటుండే, ఈ మాట ఏంటుండేది. అది మరి ఈసారి సీఎం ఎవరు కావాలనుకుంటాం? సీఎం మనకి చెప్పి ఎవరైతే మనకి నీకు ఎవరు కావాలా? నాకు జగనే కావాలి సీఎం. Please subscribe .news.